హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి గోంగూర పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మనకి కావాల్సినవి గోంగూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నామండి. ఇంకా పచ్చడికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేయించుకోవడానికి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంక ఇప్పుడు పచ్చిమిర్చిని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. పచ్చిమిర్చి అయితే చక్కగా వేగిపోయాయి. ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇంక ఇప్పుడు గోంగూరని కూడా అలానే వేయించుకుందాం. ముందుగా ఆకు వేసుకొని కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇలా కొద్దిగా కలుపుకోవాలి. ఆకు చక్కగా మగ్గిపోయిందండి. ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా మిక్సర్ జార్ తీసుకొని దానిలో వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, జీలకర్ర అనేది మనం పచ్చిదే వేసుకుంటున్నామండి, వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఉప్పు అనేది కొద్దిగా తగ్గించి వేసుకోండి, తర్వాత అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. వెల్లుల్లి రేపలు, కొత్తిమీర ఇలా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి గోంగూరని కూడా వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇంక ఇప్పుడు ఇది కూడా కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకెప్పుడు ఫైనల్గా మనం కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనికి పోపు అవసరం లేదు, మీరు కావాలనుకుంటే పోపు వేసుకోండి. ఇంకా ఎగ్జాక్ట్ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయాలనుకుంటే పోపు అనేది వేసుకోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.